మీ పేరు? దీక్షిత. దీక్షిత. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? అంటే అతను దేన్నైనా ఒక మంచి ఆడతాడు అన్నట్టు. గేమ్స్ అన్నా దేన్నన్నా మంచిగా సాగుతుంది. అంటే నిఖిల్ యష్మి విషయంలో చేసింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే తను ఫస్ట్ వెళ్ళి తనకి చెప్పింది కదా డ్రీమ్ గురించి. అతను దాన్ని వేరే వాళ్ళకి ఇట్లా చెప్పింది కానీ దాన్నే ప్రత్యేకంగా ఆమెని ఇది చేయాలనుకుంటే ఓకే. అంటే ఆయన ఫ్లిప్ అయ్యాలనిపిస్తుందా నీకేమన్నా నిఖిల్? లేదు. ఆయన ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటాడు. బట్ అప్పుడే చెప్పొచ్చు కదా యష్మికి నిఖిల్ అంటే నాకు, అంటే నిఖిల్ అప్పుడే చెప్పొచ్చు కదా బయట నాకు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పకుండా ఎందుకు తనతో మూవ్ అంటే బయట అతనికి అంత ఇది లేదు కదా, అంటే గ్యారెంటీ లేదు కదా, అంటే ఎవరికి చెప్పుకోలేకపోతుండే ఆయన. అందులో ఎవరిని సెట్ చేసుకోలే, ఆయనకి ఎప్పుడు ఆమెనే కావాలని ఉన్నాడు ఇప్పటికీ. ఓకే. యష్మి అనేది ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా, అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారా? యష్మిది ఫేర్. ఫెయిర్. ఎందుకు ఫెయిర్ అనిపించింది యష్మి? అసలు ఆమె గేమ్స్ ని అంత ఏం ఆడలేదు. గేమ్స్ మంచిగా ఆడతాడు, ప్రతి దానిలో స్ట్రాంగ్ గా నిలబడతాడు. ఓకే. అండ్ నబిల్ కూడా రేస్ లో ఉంది కదా, నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ కూడా బాగానే ఆడతాడు. అంటే నబిల్ నిఖిల్ ఇద్దర్లో అనిపిస్తుంది? నిఖిల్. ఇద్దరు బాగానే ఆడతాడు కానీ కొంచెం నిఖిల్ ఎక్కువ. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? అంటే వాళ్ళు వచ్చాక ఎంటర్టైన్మెంట్ బాగుంది, రాకముందు మరి అంత ఎక్కువ లేకుండా ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వచ్చాక కొంచెం అవినాష్ వాళ్ళు ఉన్నారు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. రోహిణి మెగా చీఫ్ అయింది కదా, ఎలా అనిపించింది? అంటే తను ఒక ఉమెన్ గా సాధించిన అని అంత ఫీల్ అయింది కాబట్టి బెస్ట్. అంటే పృథ్వీ విన్ అవుతాడు అనుకున్నారా మీరు, లేకపోతే మన రోహిణి? ఫస్ట్ పృథ్వీయే విన్ అవుతాడు అనుకున్నాం కానీ లాస్ట్ టైం కి అంటే యష్మి కాల్కి సర్జరీ అయింది కదా, సో ఇప్పుడు ఫోటో దిగడానికి కూడా నబిల్ కూడా పృథ్వీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చాడు కదా, ఎందుకు రోహిణికి సపోర్ట్ ఇవ్వలేదు? క్లాన్ అయిపోయినాక కూడా క్లాన్స్ లాగానే ఆడుతున్నారు అనిపిస్తుందా మీకు? ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలా అనిపిస్తున్నారు మీకు? సూపర్. సూపర్. అంటే ఎట్లా, స్ట్రాంగ్ అనుకోనా, వీక్ అనుకోనా? స్ట్రాంగ్ గానే ఆడుతున్నారు. స్ట్రాంగ్ గానే ఆడుతున్నారు. లాస్ట్ సీజన్ లో నుంచి మనకి గౌతమ్, టేస్టీ తేజ ఇద్దరు వచ్చారు కదా, ఈ సీజన్ కి వాళ్ళిద్దరు ఆ సీజన్ కి ఈ సీజన్ కి చేంజ్ ఏమైనా కనిపిస్తుందా, అట్లనే ఉన్నారా? అంటే ఈసారి వాళ్ళు సెకండ్ టైం వచ్చారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతున్నారు, ప్రతిదీ వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం. టేస్టీ తేజ అంతసేపు ఆ గేమ్ లో ఉండగలుగుతాడని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అతను అక్కడి వరకు వచ్చిందంటే చాలా గ్రేట్. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణ, గౌతమ్. ఇప్పుడు విష్ణుప్రియ ఫోకస్ పృథ్వీ పైన ఉందా, లేకపోతే పృథ్వీ ఫోకస్ విష్ణుప్రియ పైన ఉందా అంటే ఏం చెప్తారు? ఎక్కువ అంటే విష్ణు పృథ్వీ పైన ఫోకస్. ఈ వీక్ టేస్టీ తేజ. అంటే వాళ్ళందరితో కంపేర్ చేస్తే కొంచెం అతను. ఓకే. థ్యాంక్ యూ.